సాయంత్రం 6 గంటలకి బాత్రూమ్కి అని తీసుకెళ్ళాడండి. బాత్రూమ్కి వెళ్దాం రామయ్య అని తీసుకుని వెళ్ళాడు. 12 వరకు మరి రాలేదండి. 11:30 12 అయ్యింది, వచ్చాడండి ఆడు అక్కడే. మా ఏడ్రా అని అడిగాను. మా ఆయనకి మందు ఎక్కువైపోయింది అన్నాడండి. అక్కడ శ్మశాన గడ్డ రోడ్డు మీద పడుకుంటుపోయాడు. నేను ఒకరిని తీసుకురాలేక జస్గోని తీసుకొని వెళ్ళి తీసుకొద్దామని వచ్చేసాను అన్నాడండి. సరే అని చెప్పామండి. అన్నంత ఉండండి. మా బాబు నాన్నమేమన్నా వేసాడు, తినేసాడు. తిన్న తర్వాత రారా చేసి మీ డాడీని తీసుకొచ్చేద్దామని తీసుకొని వెళ్ళాడండి. తీసుకొని వెళ్ళిన తర్వాత తీసుకొని వచ్చారండి. తీసుకొచ్చిన తర్వాత కాళ్ళు చేతులు పట్టుకొని తీసుకొచ్చారండి. మా బాబు నేను కూడా ఇంట్లోకి వచ్చి కడిగామండి. తాగేసి పట్టు ఎక్కువైపోయిందంటే మరి కాళ్ళు చేతులు ఎందుకురా పట్టుకొస్తాను అనేసి అంటే నోరు మూసుకొని కాముకొండండి అన్నాడండి. అంత వాళ్ళు కాముకున్నామండి. తర్వాత చెప్తాను ఆగండి అంతే. మళ్ళీ మీ నాన్న ఉండలేకపోతాండి, ఊపిరాడలేదట, బయట నేమంతండి మళ్ళీ అన్నాడండి. బయటకు తీసుకొచ్చి వేసామండి మంచం మీద వరండాలో. వేసిన తర్వాత అప్పుడు అడిగానండి అసలు ఏడు జరిగింది చెప్పంటే తాగిన కాడ మా ఇద్దరికి గొడవ వచ్చింది. మాట వచ్చి నేను చంపేశానని, కానీ మీరు గట్టిగా అరిచారంటే ఈ రాత్రినే మీ తల ముక్కుని కూడా చంపేసి వెళ్ళిపోతాను అన్నాడండి. సరే మేము కాముకుండిపోయామండి. తెల్లవారు లేసి మా వీధిలో వాళ్ళందరూ వచ్చి అడిగారండి. అడిగేసాడితో గొడవాడి నువ్వే చంపావు, నువ్వు 6 గంటలకు తీసుకెళ్ళడం మేము చూసాము. రాత్రి 9 అయినప్పుడు మా ఊరిలో ఎవరో చూసారండి ఇక్కడ తాగడం. మీరు రాత్రి 9 గంటలకు ఆ రోడ్డు మీద చూసాను ఇక్కడ తాగడం కూడా మేము చూసాము అని చెప్పారటండి. చెప్పితే అందరికీ నా మీద డౌట్ రావడమే కాదు, కన్ఫర్మ్ అయిపోయింది, నేనే చంపానని తెలిసిపోయింది. నువ్వు కానీ నీ కొడుకని ఎవరు అడిగినా మందు తాగాడు, బాగులేని దాని మీద చచ్చిపోండి అని చెప్పండి, నేనే చంపానని చెప్తే మాత్రం హాస్టల్కి వెళ్ళి నీ కూతురిని చంపేస్తాను అన్నాడండి. అందుకే నేను భయపడి మరి నోరెప్పలేదండి. నా కూతురు నేర్చు చేసేదండి. ఒకప్పుడు వస్తాడు ఆ అబ్బాయిని పొడుస్తాడండి వాళ్ళ ఫ్రెండ్ని ఎవరిను. సంవత్సరమో 10 నెలలు అవుతుంది పొడుస్తాడండి. పొడిచిన తర్వాత వాళ్ళ అమ్మ మాకు చెప్పింది, మా ఇంటికాడ ఉంచండి ఆ కేసు ఏదో అయినంత వరకు మీ ఇంటికాడ కొన్నాళ్ళు ఉంచండి అన్నాడండి. సంవత్సరం పెట్టి ఇక్కడ ఉన్నాడు. ఆ కేసుకి వాళ్ళ అమ్మ డబ్బులు అవి కట్టుకుంది, ఆ కేసు తేలిపోయింది. కానీ అక్కడికి వస్తే గొడవలు ఏమంటుండు, ఏ పనికి పాడికి వెళ్ళకంటే ఇక్కడే ఉన్నాయండి అని అంటే ఇక్కడే ఉంచండి, కొన్ని రోజులు అక్కడికి వెళ్తారు, కొన్ని రోజులు ఇక్కడ ఉంటారు, అలాగ ఉంటుండండి. అలాగైతే మా ఆయన గారికి మా ఇద్దరికి రిలేషన్ ఉందని మా ఆయనకి తెలిసినట్టుంది. మరి దేని గురించో తెలియదు. ఇంట్లోనైతే గొడవ ఆడుకోరు, ఎప్పుడు మందు తాగిన కూడా బయట గొడవ ఆడుకుంటారు. ఆ గొడవ ఆడుకుని ఊర్లోనే మందు తాగిన కూడా గొడవ ఆడుకుంటుంది. గొడవ ఆడుకుంటే ఊర్లో నుంచి మా ఆయన ఎంటలు పెట్టి వచ్చాడండి. శుభ్రంగా రక్తాలు వచ్చినట్టు కొట్టాడు. మా పాప మెచ్యూర్ అయిన 15 మా పాప మెచ్యూర్ కారు అయింది. 20వ తారీఖున 18వ తారీఖున ఊర్లో తాగిన కానీ నుంచి ఎంటలు పెట్టుకొచ్చి శుభ్రంగా కొట్టాడండి. రక్తం వచ్చినట్టు. మా మరిది ఎర్రోడండి, మా మరిది అడ్డుకొని మా మరిదిని కూడా కొట్టాడండి. ఆ రోజు ఇంటికాడికి వచ్చిన తర్వాత ఆ రోజు చెప్పాడండి, నిన్ను నీ అవసరాలకి అవసరం ఉన్నప్పుడు నన్ను పిలిచిపడివి, ఇప్పుడు అవసరాలు తీరిపోయేటప్పుడు నీ కూతురు పెళ్ళాను కానీ మీ ఇంటికాడ సేవలు చేసి మీ ఇంటికాడ మీ వెనకాల తిరిగాను, ఇప్పుడేమో నన్ను నిలుపమని నన్ను తగులాడుతున్నావు అని చెప్పి నిన్నైతే నేను బతకను, నేను చంపేస్తాను అన్నాడండి. ఈదిలోనే అన్నాడండి. కాకపోతే ఏదో కోపంలోనే తాగేసిన మొత్తం ఏదో అన్నాడు అనుకున్నామండి. మేము నిజంగా చేస్తాడు అనుకోలేదు. మా ఆయన కూడా అనుకోలేదు, నేను అనుకోలేదు.